బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గ్రూప్ 2 నియామక ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హెచ్ఆర్సీని కోరారు. సీఎం చొరవ చూపిన అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. తమ బాధను సీఎంకు చేరకుండా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నామంటే మేము మనుషులం ఏమన్నా ప్రాణం ఉంది సార్, లోపల మా ఆత్మాభిమానం చచ్చిపోయింది సార్. మేము ఆల్రెడీ చచ్చిపోయిన మనుషులం. కనీసం ఎవరు అర్థం చేసుకోవట్లేరు. మేము ఎన్నోసార్లు ప్రభుత్వానికి టీఎస్పీఎస్సీకి వినతులు ఇచ్చాము, ఎమ్మెల్యేలకి అందరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చాము. మా బాధ ఎవ్వరు పట్టించుకోవట్లేరు సార్. దయచేసి మేమందరము మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాము. మా బాధ సీఎం కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళేలా చూడండి. లేని పక్షంలో కనీసం మాకు కారుణ్య మరణాన్ని ప్రసాదించండి సార్. సమాజంలో అడుగడుగున అవహేళనలు బాధలు పడుతూ ఇట్లా ఆత్మాభిమానం చంపుకొని బ్రతికే బదులు, నిరుద్యోగిగా బ్రతికే బదులు మాకు కనీసం కారుణ్య మరణాన్ని ప్రసాదించండి సార్. ఎన్నో ఆశలతో మా కళల జాబ్ సాధించుకోవాలని 2015లో గ్రూప్ నోటిఫికేషన్ పడగానే ఎంతో శ్రమించి చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి మా కళల జాబ్ సాధించడం కోసం మేము ఈ దిశగా కదిలామండి. కానీ ఇక్కడ ఇవ్వడంలో టీఎస్పీఎస్సీ కానీ మన ప్రభుత్వాల తీవ్ర అలసత్వం వల్ల మేము ఇంకా మా ప్రక్రియ నియామక ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉందండి. మేము ఇంకా మా జాబుల్లో అపాయింట్ అవ్వలేదండి. వచ్చి రాని జాబుల గురించి బయట చెప్పుకోలేకుండా, మేము ఉద్యోగస్తులమని చెప్పుకోలేకుండా ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నామండి. మా సమస్యను ఇప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ ద్వారా అందరికీ తెలియజేయడానికి వచ్చామండి. తీవ్ర మానసిక వేదనతో నేనున్నా. ఇంత టార్చర్ నేను ఎప్పుడు నా జీవితంలో భరించలేదు సార్. నేను కొత్తగా నోటిఫికేషన్ నేను అడగట్లేదు సార్. మాకు ఇచ్చిన నోటిఫికేషన్ క్లియర్ చేయండి, క్లియర్ చేసి మమ్మల్ని రిక్రూట్ చేయండి. అది చేస్తే మా యొక్క బాధ తప్పుతుంది, ఈ మానసిక వేదన తప్పుకుంటాం. నేను ఈవెన్ మేము సెలెక్ట్ అయిన తర్వాత కూడా మమ్మల్ని నిరుద్యోగ ఈ సమాజానికి మమ్మల్ని చిత్రీకరిస్తున్నారు. నేను సెలెక్ట్ అయిన కూడా నన్ను నిరుద్యోగ చిత్రీకరిస్తున్న ఈ ప్రభుత్వం నిరుద్యోగానే నన్ను కార్యక్రమం ఇచ్చి నన్ను చంపేయమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. కదా ఇంతకుముందు గవర్నమెంట్లో మన తెలంగాణ ఫామ్ కాబందుకు గ్రూప్ 2 క్వాలిఫైడ్ అభ్యర్థి మనకు గోపాల్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మనకు షేర్ చేసుకోవడానికి. గోపాల్ చెప్పండి. మేడం గోపాల్ మేడం, నేను గ్రూప్ 2 సెలెక్ట్ అభ్యర్థిని. ఓకే మేడం, తెలంగాణ నోటిఫికేషన్ 2015 నోటిఫికేషన్ వచ్చింది మేడం. ఓకే. ఎగ్జామ్ వచ్చేసి 2016 నవంబర్ లో ఎగ్జామ్ జరిగింది. ఓకే. దానికి సంబంధించిన ఫలితాలు వచ్చేసి 2017 జూన్ 2 రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే టీఎస్పీఎస్సీ ఇక్కడ ఆ రిజల్ట్ లో భాగంగా ఏమైంది అంటే కొంతమంది ఇంజెక్టర్ మిస్టేక్ వల్ల అని కొంతమంది ఈ విధంగా జరగడం వల్ల వాళ్ళు మానవ దృక్పథంతో వైట్నర్ రాంగోపుల్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఓకే. దీనిపైన కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల కోర్టు ఆపేసింది మేడం. ఓకే. కానీ ఇప్పటివరకు కోర్టులో ఎలాంటి నియామక ప్రక్రియ రాలేదు. ఓకే. ఈ విధంగా ఇప్పుడు అయితే మేడం 2018 అక్టోబర్ 10th రోజు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ వచ్చింది. ఎవరైతే ఇంజెక్టర్ అని రకరకాలు చెప్పారో, సొంత తప్పిదాలు చేసి వీళ్ళు ఇంజెక్టర్ మిస్టేక్ అని చెప్పడం జరిగింది కొంత. ఓకే. ఆ వైట్నర్ అండ్ రాంగోబుల్ చేసిన వాళ్ళని రిమూవ్ చేసి కొత్త లిస్ట్ పెట్టాలని చెప్పేసి టీఎస్పీఎస్ కి సింగిల్ బెంచ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది 2018 అక్టోబర్ 10th రోజు. ఓకే. దానికి అనుగుణంగా టీఎస్పీఎస్సీ డిసెంబర్ లో కొత్త లిస్ట్ ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. అయితే ఇక్కడ ఎవరైతే రిమూవ్ అయినారో వాళ్ళు డివిజన్ బెంచ్ లో అప్పీల్కి వెళ్ళారు మేడం. ఓకే. ఆ డివిజన్ బెంచ్ లో అందరి ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ అయినాయి మేడం ఇప్పటి వరకు అయితే. ఓకే. ఇక్కడ వాళ్ళ తరపు నుంచి అండ్ ఇక్కడ రిట్ అప్పీల్ వాళ్ళ పిటిషన్స్ వాళ్ళ తరపు నుంచి. ఓకే. కానీ ఫైనల్ గా జడ్జి గారు ఒక టీఎస్పీఎస్ నుంచి క్లారిఫికేషన్ అడిగింది మేడం. ఓకే. మీరు ఇంజెక్టర్ మిస్టేక్ అని వీళ్ళకి విద్యార్థులు అడుగుతున్నారు, అలాంటి వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే లిస్ట్ తీసుకొని రండి అని అడిగింది మేడం. ఓకే. అయితే ఆ విషయాన్ని చెప్పలేదు, ఇంతవరకు టీఎస్పీఎస్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు మేడం ఇక్కడ. దానివల్ల గ్రూప్ 2 కేసు అనేది హైకోర్టు డివిజన్ బెంచ్ లో పెండింగ్ లో ఉంది మేడం. ఓకే. ఇది మేడం ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గ్రూప్ 2 నియామక ఆలస్యం మేడం. ఓకే. కోర్టు స్పందించినా ప్రభుత్వం స్పందించలేదంటున్నారు మేడం. కోర్టు స్పందించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అంటున్నారు. నుంచి మాకు ఎలాంటి స్పందన లేదు మేడం. అయితే 2019 ఫిబ్రవరి 5వ తారీఖు నాడు
ఆర్గ్యుమెంట్స్ అందరూ అయిపోయినాయి. టీఎస్పీ తరఫు నుంచి ఎవరైనా వచ్చి ఒక అడిషనల్ ఏజీ కానీ టీఎస్పీ స్టాఫ్ వచ్చి చెప్తే అదే సందర్భంలో ఎవరు టీఎస్పీ నుంచి ఒక టైం అడిగారు. ఓకే. ఆ టైం వచ్చేవరకు జడ్జికి వేరే హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఒక మంత్ లీవ్ వెళ్ళాడు మేడం. ఓకే. మరి పార్టీ ఐడి కింద కేసు ఉండడం వల్ల వేరే జడ్జికి వేరే బెంచ్ కి మారకుండా ఉంటుంది. అదేవిధంగా ఒక జడ్జి ఈ జడ్జి వచ్చే వరకు వినొద్దు అని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నా అంటే కోర్టు ప్రకారం మేడం. ఓకే. అయితే రీసెంట్ గా జడ్జి వచ్చాడు కానీ టీఎస్పీ ఇంతవరకు కేసు అనేది ముందుకు రావడం ఒక 1-2 days నుంచి. ఓకే. కానీ మా నుంచి మేము అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం 1 month దాటితే మే వస్తుంది. మేలో కోర్టు మొత్తం హాలిడేస్ ఉంటాం. ఓకే. కోర్టు నుంచి నియామక ప్రక్రియ కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చిందంటే ఇక్కడ ఏంటో 1:2 లిస్ట్ పెట్టి ఇంటర్వ్యూ కార్యక్రమం జరిపే వారికి మళ్ళీ ఒక 1 month పడుతుంది మేడం. ఓకే. అదే ఈ 1 month దాటింది అనుకో మళ్ళా ఆఫ్టర్ కోర్టు హాలిడేస్ తర్వాత June 2 ఓపెన్ అవుతుంది కోర్టు. ఓకే. ఈ విధంగా మా ప్రాసెస్ డిలే అవుతా ఉంది మేడం. ఓకే. ఓకే. నోటిఫికేషన్ ఈ విధంగా ఏ నోటిఫికేషన్ కంప్లీట్ కాకుండా ఉండడం వల్లది మేము మానసికంగా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఓకే. ఇక్కడ మిగతా నోటిఫికేషన్ లో నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మేడం, అదేవిధంగా జిపిఎస్ పెట్టాను కానీ అవి కూడా పెండింగ్ పడ్డాయి మేడం. కానీ నా ఉద్దేశం ఏంటంటే మేడం గ్రూప్ 2 నియామక ప్రక్రియ అయిపోయినాకో ఆ జాబ్ లోకి నేను వెళ్ళను. ఓకే. నా కింది వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే.